రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు అంటే అది అతనికి, రాష్ట్రానికి ఎంత అవమానకరం. ప్రస్తుతం తమ్మినేని సీతారాం విషయంలో ఇదే జరుగుతోంది. తమ్మినేని సీతారాం చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. 82లో రాజకీయాల్లోకి వచ్చాడు. 2-3 పార్టీలు మారాడు. ఆంధ్రప్రదేశ్కి 2019 నుంచి 24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్పీకర్గా పనిచేశాడు. స్పీకర్ అనేది కాన్స్టిట్యూషనల్ పోస్టు, రాజ్యాంగబద్ధమైన పదవి, ఎంతో గౌరవప్రదమైన పదవి. ఆయన పదవిలో ఉన్నప్పుడే సక్రమంగా ప్రవర్తించలేదు, మాట్లాడలేదు, అది పక్కన పెడదాం. ఇవాల్టి రోజున పరిస్థితి ఏమిటంటే అతని కుటుంబ సభ్యులు అంటే భార్య, కుమారుడు ముగ్గురు పరారీలో ఉన్నారు. పోలీసులు వాళ్ళ కోసం వెతుకుతున్నారు. ఇంతకంటే బహుశా దిగజారుడు ఇక ఉండదు. దీనికి సంబంధించి పోలీసులు ఆయన గురించి వెతుకుతున్నారు. ఎందుకు ఆయన తప్పించుకొని పారిపోయాడు ఆమదాల వలస నుంచి, తన నియోజకవర్గం నుంచి? ఏదో రాజకీయపరమైన కేసు అయితే, రాజకీయ శత్రుత్వంతో ఏదో కేసు పెట్టారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పారిపోయాడని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆయన మీద పెట్టిన కేసు ఏమిటంటే ఫోర్జరీ కేసు. ఫోర్జరీలో కూడా అక్రమంగా ఆస్తిని కాజేయడానికి పన్నిన కుట్ర కేసు. ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసు వివరాలు ఏంటంటే, శ్రీకాకుళంలో బలగ అనేటువంటి ప్రదేశంలో ఒక 900 గజాల ల్యాండ్ ఉందట. అది అందవరపు గోవిందరాజులు అని అయింది. స్పీకర్గా ఉన్నప్పుడు మరి సీతారాం గారికి ఎదురులేదు కదా. ఆ టైంలో ఈ అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తి చనిపోయాడు అని, ఆయన బతికే ఉన్నాడు, ఆయన చనిపోయాడు అని చెప్పి ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ఆయన ఆస్తి ఆయన కూతురుకు వచ్చినట్టుగా చేశారు. ఎవరు ఆ కూతురు? ఆయన కూతురు కాదు, ఒరిస్సా నుంచి ఒక ఆవిడ పట్టుకొచ్చారట. అడబాల రజని ఆవిడ పేరు. ఆ అడబాల రజనీకి ఆస్తి వచ్చినట్టు వారసత్వంగా ఆవిడ ఇంటర్న్ తమ్మినేని సీతారాం గారి అబ్బాయి తమ్మినేని చిరంజీవికి అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేయించారు. ఎంత దారుణమో చూడండి. నేను నిన్ననే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసుల మీద ఒక వీడియో చేశాను. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్ని ప్రైవేటైజ్ చేయడం ఉత్తమం. అవి ప్రభుత్వ రంగంలో ఉండటం వల్ల ప్రజలకి నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టి ప్రైవేట్ రంగంలోకి వెళ్తే కనీసం సర్వీస్ అన్నా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తే లంచాలు ఇచ్చే పని కూడా ఉండదు అని చెప్పాను. ఇక్కడ ఈ కేసే దానికి ఎగ్జాంపుల్. ఓకే, తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా ఉన్నాడు కాబట్టి ఆయన తన పలుకుబడిని ఉపయోగించి ఫోర్జరీ చేసి బతికున్న వ్యక్తిని చనిపోయాడు అని చెప్పి డాక్యుమెంట్ క్రియేట్ చేశాడు. ఆ విషయం రిజిస్ట్రార్ ఆఫీసులో వాళ్ళకి తెలియదు అనుకుందాం. కానీ ఆయన కూతురు అని చెప్పి ఎవరినో ఒరిస్సా నుంచి తీసుకొచ్చి మరీ ప్రజెంట్ చేశారు కదా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో. ఆవిడ చేత సంతకాలు పెట్టించారు కదా. కనీసం అది కూడా వెరిఫై చేసుకోరా? అంటే వాళ్ళకు కూడా ముట్టుంటుంది, కానీ వాళ్ళ మీద ఏమి కేసులు పెట్టినట్టు లేదు ఆ రిజిస్ట్రార్ ఆఫీసు వాళ్ళ మీద. వాళ్ళ పని ఓన్లీ లంచాలు తీసుకోవటమే, కానీ వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు కదా. సరే, అది పక్కన పెడదాం. ఈ విధంగా తమ్మినేని సీతారాం గారు, ఆయన భార్య, కొడుకు కలిసి ఈ కుట్ర పన్నారు అని చెప్పి కేసు పెట్టారు. 13 మంది మీద పెట్టారట పోలీసులు ఇప్పుడు కేసు. ఆ 13లో 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 5 తప్పించుకొని తిరుగుతున్నారు. అందులో 3 తమ్మినేని సీతారాం గారు, ఆయన భార్య వాణి, కొడుకు చిరంజీవి. తమ్మినేని సీతారాం మీద ఇదొక్కటే కాదు, ఇంకా చాలా కేసులు ఉన్నాయట. ఈ కేసుకు సంబంధించి, ఇతర కేసులకు సంబంధించి మరిన్ని వివరాలను మీరు zipnews.in అని నేను డెవలప్ చేస్తున్నటువంటి వెబ్సైట్లో చూడొచ్చు. దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆయనకి ఇప్పుడు 71 ఏళ్ళు. స్టూడెంట్ లీడర్గా పాలిటిక్స్లోకి వచ్చాడు. 82లో తెలుగుదేశం పార్టీలో చేరి 83లో ఎమ్మెల్యే అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో తొలిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి యువకుల్లో అతనొకడు. చదువుకున్నవాడు, కళింగ సామాజిక వర్గానికి చెందినవాడు అని చెప్పి అప్పట్లో ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చాడు ఆయనకి. ఆ తర్వాత వరుసగా గెలిచాడు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంత్రిగా ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. నిజానికి వ్యక్తిగతంగా కూడా ఆ సమయంలో నాకు బాగా పరిచయం. ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. రాజకీయంగా ఎదగాలని చెప్పి చాలా కోరిక ఉండేది అప్పట్లోనే ఆయనకి. కానీ తర్వాత అతని తీరుతెన్నులో చాలా మార్పు వచ్చింది. 2004లో ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. 2009లో కూడా ఓడిపోయాడు. 2009లో ప్రజారాజ్యంలో చేరి ఓడిపోయాడు. ఆ తర్వాత 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అక్కడి నుంచి 2019లో గెలిచాడు, స్పీకర్ అయ్యాడు. అంతవరకు బాగానే ఉంది. స్పీకర్ అయిన తర్వాత అతను అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు అమానుషం. అతను మాట్లాడిన మాటలు ఆ సీట్లో కూర్చొని స్పీకర్ స్థాయికి తగినవి కాదు.
అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా, ఏ స్థాయిలో అవమానించాడో చెప్పడానికి లేదు. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళని సభ నుంచి బహిష్కరించడం, ఒక్క చంద్రబాబు నాయుడు గారే సభలో కూర్చుంటే ఆయన్ని చాలా చులకనగా మాట్లాడడం, కూర్చో మాట్లాడద్దు నువ్వు అని కూడా మాట్లాడాడు తమ్మినేని సీతారాం. ఇదంతా ఎందుకు అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడానికి. ఇదంతా చూసి జగన్మోహన్ రెడ్డి గారు తన సీట్లో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉండేవాడు అప్పట్లో. తమ్మినేని సీతారాం గారు ఆ విధంగా అవమానిస్తూ ఉంటే ఆయన ఎక్కడ దాకా వెళ్ళాడు అంటే, అమరావతితో ఆయనకి ఏమీ సంబంధం లేదు కదా, ప్రత్యేకంగా నెగిటివ్ కామెంట్లు చేయాల్సిన పని లేదు, వైఎస్ఆర్సీపీ అమరావతికి వ్యతిరేకం, అంత మాత్రం చేత స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారామ గారు వ్యాఖ్యలు చేసిన పని లేదు దాని గురించి. కానీ అతను అమరావతి అనే దాన్ని శ్మశానంతో పోల్చాడు ఆ రోజున. ఇష్టారాజ్యంగా మాట్లాడేవాడు అమరావతి గురించి. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడానికి. ఆయనకి ఏంటంటే మంత్రి కావాలని కోరిక. మంత్రి పదవి ఉంటే కదా పవర్ ఉండేది. స్పీకర్ పదవిలో చాలా గౌరవం ఉంటుంది, చాలా ఉన్నతమైన పదవి. కానీ డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళకి, పవర్ వీల్ చేయాలి అనుకునే వాళ్ళకి అది తగిన పదవి కాదు. స్పీకర్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టు, దానికి ఎంతో బాధ్యత ఉంటుంది. నిజానికి స్పీకర్ పార్టీలకు అతీతంగా ప్రవర్తించాలి. దురదృష్టవశాత్తు మన దేశంలో అది లేదనుకోండి. ఏ పార్టీ నుంచి వచ్చారో ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నారు స్పీకర్లు అందరూ. బ్రిటన్లో అయితే, అంటే ఎక్కడి నుంచి అయితే మనం ఈ సాంప్రదాయాన్ని తెచ్చుకున్నామో అక్కడ స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఇండిపెండెంట్గా వ్యవహరించాలి కాబట్టి ఏ పార్టీతో అనుబంధం ఉండకూడదు అని చెప్పి ఆలోచనతోటి వాళ్ళు పార్టీకి వెంటనే రాజీనామా చేస్తారు. అటువంటి సాంప్రదాయం మన దగ్గర లేదు. అయినా కూడా కొన్ని పరిమితులకు లోబడి స్పీకర్ పదవిలో ఉన్నవాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ సీతారాం గారు ఆ పదవికి ఉన్నటువంటి గౌరవాన్ని, వన్నెని మొత్తాన్ని తగ్గించాడు. ఇప్పుడు అతని మీద, అతని ఫ్యామిలీ మీద ఫోర్జరీ కేసు నమోదైంది. ఆయన కొడుకేమో A5 అట, ఆయన అంటే తమ్మినేని సీతారాం గారేమో A6 అట, తమ్మినేని వాణి ఆయన భార్య A7 అట ఈ కేసులో. ఇటువంటి ఫోర్జరీ కేసు మీద ఒక స్పీకర్గా పనిచేసిన వ్యక్తి బుక్ అయ్యి పరారీలో ఉండటం అనేది ఆ స్పీకర్ పదవికే అవమానం.